ఇవాల్టి టాప్ 9 న్యూస్. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్కు 61 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాలక వర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ నేటితో పూర్తి కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ NH-37 పై చారిత్రాత్మక పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణకు టీకాల పంపిణీ మరియు అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ మరియు సెన్సెక్స్ స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రెహమాన్ పగ్గాలు చేపట్టే దిశగా పరిణామాలు మారుతున్నాయి. మరోవైపు షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వాన్ని అక్రమమైనదిగా పేర్కొంటూ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికాలో అదృశ్యమైన కర్ణాటక విద్యార్థి మృతదేహం లభ్యం కావడం విషాదాన్ని నింపింది. అలాగే ఏలియన్స్ గురించి మాజీ అధ్యక్షుడు ఒబామా చేసిన కొన్ని పాత వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్ లో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో తెలంగాణ సాహితీ లిటరరీ ఫెస్ట్ 2026 నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. నేడు బుధాదిత్య యోగం కారణంగా మేషం, మిథునం సహా 5 రాశుల వారికి అదృష్టం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.